బార్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా మన టీమిండియా బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్కి సిద్ధమైంది. డిసెంబర్ 26వ తేదీ నుండి ఎంసీజీ వేదికగా రెండు జట్లు కూడా ఒక హై వోల్టేజ్ మ్యాచ్లో తలపడబోతున్నాయి. ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అయితే ఒక సిరీస్ డిసైడర్ లాంటిదని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రజెంట్ ఈ సిరీస్ 1-1తో ఈక్వల్గా ఉంది. దీంతో ఎవరైతే ఈ మ్యాచ్లో గెలుస్తారో వాళ్ళు ఆటోమేటిక్గా లీడ్లోకి వెళ్తారు. అండ్ దాని తర్వాత డెఫినెట్లీ సిరీస్ను కోల్పోయే ప్రమాదం అయితే ఉండదు. ఎందుకంటే ఇప్పుడు గెలిచిన టీం లాస్ట్ మ్యాచ్లో ఓడిపోయినప్పటికీ సిరీస్ స్టిల్ 2-2గానే ఉంటుంది. ఈ మ్యాచ్లో గెలిచిన టీం సిరీస్ను సేవ్ చేసుకున్నట్టే. ఇన్ఫాక్ట్ మన టీమిండియా కనుక గెలిస్తే బీజీటీని రీటైన్ చేసుకుంటారు. ఎందుకంటే లాస్ట్ టైం మన వాళ్ళే బార్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలుచుకున్నారు. దీంతో సిరీస్ ఒకవేళ 2-2తో డ్రా అయినప్పటికీ ట్రోఫీ మాత్రం మన దగ్గరే ఉంటుంది. అయితే డబ్ల్యూటీసీ ఫైనల్ దృష్ట్యా చూసుకుంటే మాత్రం ఈ మ్యాచ్ మన టీమిండియాకు ఒక డూ ఆర్ డై మ్యాచ్. ఈ మ్యాచ్లో కనుక ఓడిపోయినా లేకపోతే డ్రా చేసుకున్నా మన వాళ్ళకైతే ఫైనల్ అవకాశాలు మన చేతిలో ఉండవు. వేరే టీమ్స్ మీద డిపెండ్ అవ్వాల్సిన సిచ్యువేషన్ స్టార్ట్ అయిపోతుంది. సో మన టీమిండియా ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా స్ట్రైట్గా డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళిపోవాలంటే ఈ లాస్ట్ 2 మ్యాచ్లో తప్పకుండా గెలవాలి. ఇంకా సింపుల్గా చెప్పాలంటే సిరీస్ను 3-1 తేడాతో గెలుచుకోవాలి. అలాగే 2 మ్యాచ్లు కలిపి మొత్తం 24 పాయింట్లు సంపాదించాలి. అలా కాకుండా ఇంకేం జరిగినా సరే డబ్ల్యూటీసీ ఫైనల్కి వెళ్ళే అవకాశాలు మన టీమిండియా చేతి నుంచి జారిపోతాయి. వేరే టీమ్స్ యొక్క ఫలితాల మీద డిపెండ్ అవ్వాలి. సో ఈ మ్యాచ్లో అయితే ఖచ్చితంగా మన టీమిండియా మీద ఒత్తిడి ఉంటుంది. బట్ ఎనివే పాజిటివ్ థింగ్ ఏంటంటే ఎంసీజీ గ్రౌండ్లో మన టీమిండియాకు కాస్త మెరుగైన రికార్డు ఉంది. ఎస్పెషల్లీ లాస్ట్ 2 మ్యాచెస్లో ఇక్కడ ఆడినప్పుడు మన వాళ్ళు గెలిచేశారు. 2018 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లో ఆస్ట్రేలియాను ఓడించారు. అలాగే 2020లో చూసుకున్నా కూడా ఆస్ట్రేలియా టీం ఓడించారు. అది కూడా ఒక అద్భుతమైన కంబ్యాక్ చేసి. సో మీ అందరికీ గుర్తుండే ఉండాలి, మన వాళ్ళు 2020లో ఫస్ట్ మ్యాచ్లో 36 రన్స్కి ఆల్అౌట్ అయిపోయారు. కానీ రెండో మ్యాచ్ ఎంసీజీ వేదికగా జరిగినప్పుడు రహానే క్యాప్టెన్సీలో మన టీమిండియా ఒక బ్రిలియంట్ కంబ్యాక్ ఇచ్చారు. ఒక అద్భుతమైన విక్టరీతో ఆస్ట్రేలియా వాళ్ళందరికీ షాక్ ఇచ్చారు. సో మన వాళ్ళకి చివరికి గ్రౌండ్లో ఆడిన 2 మ్యాచ్లో కూడా చాలా మంచి మెమరీస్ ఉన్నాయి. ఈవెన్ అంతకు ముందు చూసుకున్న 2014లో మ్యాచ్ని డ్రా చేసుకున్నారు. సో మన టీమిండియా అయితే ఎంసీజీలో చివరిగా ఆడిన 3 టెస్ట్ మ్యాచ్లో ఒక్కటి కూడా ఓడిపోలేదు. 2 గెలిచి మరొకటి డ్రా చేసుకున్నారు. కానీ ఆన్ ది పేపర్ చూసుకున్నా లేదా ఆన్ ది ఫీల్డ్ చూసుకున్నా మరోసారి ఆస్ట్రేలియా టీమే ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. ఎందుకంటే ప్రజెంట్ ఆ టీం మన టీమిండియాతో కంపేర్ చేసుకుంటే కాస్త బలంగా కనిపిస్తుంది. ఎస్పెషల్లీ వాళ్ళ బౌలింగ్కి మన బౌలింగ్కి చాలా డిఫరెన్స్ ఉంది. పైగా వాళ్ళు చివరికి గ్రౌండ్లో ఆడిన 3 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు కూడా విజయాలు సాధించారు. అంటే 2020లో మన టీమిండియా మీద ఓడిపోయినప్పటికీ ఆ తర్వాత 21, 22 మరియు 23 ఈ 3 సంవత్సరాల్లో కూడా కంబ్యాక్ చేశారు. వరుసగా 3 మ్యాచ్లో గెలిచారు. సో దీన్ని బట్టి చూసుకుంటే ఖచ్చితంగా ఆస్ట్రేలియా టీం మ్యాచ్లకి ఫేవరెట్స్గా బరిలోకి దిగుతారు. మిగిలి మన టీమిండియా మీద రీవెంజ్ తీర్చుకోవాలని చూస్తుంటారు. ఇక చాలా మందికి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటని చెప్పి డౌట్ ఉంది. సో దీని గురించి నేను 3 years బ్యాక్ ఒక చిన్న వీడియో చేశాను. అండ్ ఆ వీడియోని ఇప్పటివరకు కేవలం 7,000 మంది మాత్రమే చూశారు. సో నాకు తెలిసి ఇంకా చాలా మందికి బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అంటే ఏంటో ఐడియా ఉండకపోవచ్చు. దీంతో ఒకవేళ మీరు అసలు ఈ టెస్ట్ మ్యాచ్కు బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్ అని ఎందుకు పేరు వచ్చిందో తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. నేనైతే ఆల్రెడీ వీడియోని మన కమ్యూనిటీలో రీపోస్ట్ చేశాను. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. సో ఖచ్చితంగా ఒకసారి వీడియోని అయితే చూడండి. ఇక ఈ మ్యాచ్ని అయితే ఎంసీజీ వేదికగా ఆడబోతున్నారు. అండ్ ఎంసీజీ అంటే చాలా మందికి తెలిసే ఉంటుంది, మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్. సో ఇదైతే ఒక హిస్టారిక్ గ్రౌండ్. బట్ రీసెంట్ టైంలో దీన్ని క్రికెట్కు మాత్రమే కాకుండా వేరే వాటి కోసం కూడా యూజ్ చేస్తున్నారు. సో దీనివల్ల ప్రజెంట్ ఎంసీజీలో డ్రాప్ ఇన్ పిచ్చెస్ వాడుతున్నారు. అంటే పర్మనెంట్గా ఒక పిచ్ని అయితే తయారు చేయలేదు. బయట పిచ్ని తయారు చేసి మ్యాచ్ ఉన్నప్పుడు మాత్రమే తెచ్చి ఇన్స్టాల్ చేస్తున్నారు. సో ఈ మ్యాచ్ని అయితే అక్కడే గ్రౌండ్లో తయారు చేసిన ఒక న్యాచురల్ పిచ్ మీద ఆడట్లేదు, డ్రాప్ ఇన్ పిచ్ మీద ఆడబోతున్నారు. దీంతో ఈ పిచ్ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుందో మనం చెప్పలేం. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం ఈ ఏడాది T20 వరల్డ్ కప్లో చూసాం. యూఎస్ఏలో డ్రాప్ ఇన్ పిచ్చెస్ వాడారు. అండ్ ఆ పిచ్చెస్ బ్యాటింగ్ ఎక్కువ అనుకూలించకుండా బౌలింగ్కి చాలా ఫ్రెండ్లీగా ఉన్నాయి. సో దీన్ని బట్టి చూసుకుంటే సిరీస్లో మరోసారి బౌలర్స్తో పైచే కాబోతుంది. అయితే ఒకప్పుడు చూసుకుంటే మాత్రం ఎంసీజీ వికెట్ చాలా వరకు బ్యాటింగ్ ప్యారడైస్గా ఉండేది. ఎక్కువగా బ్యాట్స్మెన్ ఎంజాయ్ చేసేవారు. కానీ రీసెంట్ టైంలోనే అది చేంజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ పిచ్కి సంబంధించి ఆల్రెడీ కొన్ని వార్తలు కూడా వచ్చాయి. క్యూరేటర్ 6 mm గ్రాస్ ఉంచబోతున్నారంట. విచ్ మీన్స్ మరోసారి పేస్ బౌలర్స్ పండగ చేసుకోబోతున్నారు. అయితే ప్రాబ్లం ఏంటంటే డ్రాప్ ఇన్ పిచ్చెస్ మీద బౌన్స్ మరీ అంత ఎక్కువగా ఉండదు. మెయిన్లీ మనం ఫస్ట్ 3 మ్యాచెస్లో ఆడిన వికెట్స్ మీద చూసాం విపరీతమైన బౌన్స్ ఉంది. కానీ మ్యాచ్లో ఆడబోయే పిచ్ మీద అంత హెవీ బౌన్స్ ఉండకపోవచ్చు. అయితే సైడ్ వేస్ మూవ్మెంట్ మాత్రం గట్టిగా ఉండొచ్చు. అంటే బాల్ ఎక్కువ లాటరల్ మూవ్మెంట్తో స్వింగ్ అవ్వచ్చు. ఇన్ఫాక్ట్ కొన్ని సందర్భాల్లో పేసర్స్కి మాత్రమే కాదు స్పిన్నర్స్ కూడా ఈ పిచ్ అనుకూలించవచ్చు. ఎందుకంటే కండిషన్స్ బట్టి డ్రాప్ ఇన్ పిచ్ యొక్క బిహేవియర్ ఎప్పుడు కూడా మారిపోతూ ఉంటుంది. పైగా ఈ మ్యాచ్ కోసం వెదర్ ఫోర్కాస్ట్ చూసుకున్న క్లియర్గానే ఉంది. ఎక్కువగా రెయిన్ పడే ఛాన్సెస్ లేవు. మెయిన్లీ డే 1లో అయితే ఎక్కువగా ఎండ కాస్తుందని చెప్తున్నారు. సో దీన్ని బట్టి చూసుకుంటే మేబీ స్పిన్నర్స్ ఈ మ్యాచ్లోకి ప్లేలోకి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎస్పెషల్లీ డ్రాప్ ఇన్ వికెట్ కాబట్టి ఆ మాయిశ్చర్ అనేది ఎక్కువసేపు ఉండదు, త్వరగా డ్రై అయిపోతుంది. కానీ Day 2 Day 3లో చూసుకుంటే మాత్రం లైట్గా వర్షం పడే ఛాన్సెస్ ఉన్నట్టు చెప్తున్నారు. సో మేబీ ఈ మ్యాచ్ కూడా వెదర్ అనేది కొంతవరకు అన్ప్రెడిక్టబుల్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. కానీ లాస్ట్ మ్యాచ్ లాగా కంప్లీట్లీ సెషన్స్ మొత్తం వాష్అవుట్ అయ్యేంత ప్రమాదం లేదు. మోస్ట్లీ మనమైతే ఈ మ్యాచ్లో రిజల్ట్ చూసేందుకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 116 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 116 మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 57 మ్యాచ్లో గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 42 మ్యాచ్లో గెలిచాయి. మిగిలిన 17 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అండ్ ఈ గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ 307, సెకండ్ ఇన్నింగ్స్ 312, థర్డ్ ఇన్నింగ్స్ 252, ఫోర్త్ ఇన్నింగ్స్ 172. సో క్లియర్లీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ రన్స్ రావడం అయితే తగ్గింది. బట్ 2 ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ మాత్రం ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోర్ కంటే ఎక్కువ ఉంది.
విచ్ మీన్స్ ఆ డే 2 అండ్ డే 3లో పిచ్ అనేది బ్యాటింగ్ కాస్త అనుకూలంగా మారొచ్చు. దీంతో మేబీ టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు ఉంటాయి. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ గ్రౌండ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ ఎక్కువ మ్యాచ్లు గెలిచాయి. సో కండిషన్స్ కనుక బ్రైట్గా ఉండి సన్ బయటకు వస్తే ఖచ్చితంగా టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. లేదు పిచ్ మీద గ్రాస్ ఉంది, కండిషన్స్ ఏమైనా అటు ఇటు ఉన్నాయనుకుంటే మాత్రం ముందు బౌలింగ్ తీసుకుంటారు. బట్ ఎనివే నన్ను అడిగితే ఈ మ్యాచ్లో టాస్ అనేది మరీ అంత కీలకం కాకపోవచ్చు. ఎందుకంటే మనం స్టాట్స్లో చూసాం సెకండ్ ఇన్నింగ్స్లో బ్యాటింగ్ చేసినప్పుడు మంచి స్కోర్ కొట్టొచ్చు. ఇన్ఫాక్ట్ ఆస్ట్రేలియా టీం 21 and 22 ఈ 2 ఇయర్స్ ఆడిన బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచెస్లో వాళ్ళు ఒక్క ఇన్నింగ్స్లోనే బ్యాటింగ్ చేశారు. అండ్ ఒక్క ఇన్నింగ్స్ రెండో ఇన్నింగ్స్. సో ఆస్ట్రేలియా టీం ఫస్ట్ ఇన్నింగ్స్లో అపోనెంట్ టీంను తక్కువ స్కోర్ కాల్అవుట్ చేసి ఆ తర్వాత భారీ స్కోర్లు కొట్టేశారు. అండ్ దెన్ థర్డ్ ఇన్నింగ్స్లో అపోనెంట్ టీం ఆస్ట్రేలియా టీం సాధించిన లీడ్ను కూడా దాటలేకపోయారు. దీంతో వాళ్ళు 2 మ్యాచ్లో కూడా ఇన్నింగ్స్ డిఫరెన్స్తో గెలిచేశారు. సో గ్రౌండ్ అయితే ఫస్ట్ బ్యాటింగ్ చేసిన మ్యాచ్ గెలవచ్చు, అలాగే ఫీల్డింగ్ చేసినా సరే మ్యాచ్ గెలవచ్చు. కావాల్సింది ఏంటంటే కండిషన్స్ను ప్రాపర్గా అడాప్ట్ చేసుకుని గేమ్ ప్లాన్ అడ్జస్ట్ చేసుకోవడమే. ఇక గ్రౌండ్లో మన టీమిండియా రికార్డ్ చూసుకుంటే పర్వాలేదు, మిగతా గ్రౌండ్స్తో కంపేర్ చేసుకుంటే కాస్త బెటర్గానే పెర్ఫామ్ చేశారు. సో మన వాళ్ళైతే ఇప్పటివరకు ఎంసీజీ గ్రౌండ్లో 14 టెస్ట్ మ్యాచ్లు ఆడారు. అండ్ ఈ 14 మ్యాచ్లో 4 గెలిస్తే 8 ఓడిపోయారు. మిగిలిన 2 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే మన వాళ్ళు గెలిచిన 4 మ్యాచ్ల్లో 3 సార్లు ఫస్ట్ బ్యాటింగ్ చేసే గెలిచారు. ఒక్కసారి మాత్రమే చేస్ చేస్తున్నప్పుడు గెలిచారు. సో దీంతో ఖచ్చితంగా మన టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగ్ తీసుకోవడానికి మొగ్గు చూపొచ్చు. పైగా మన వాళ్ళు 2 స్పిన్నర్స్ ఆడతారని చెప్పి రిపోర్ట్స్ వస్తున్నాయి. దీంతో ఖచ్చితంగా 4th ఇన్నింగ్స్లో అపోనెంట్ టీమ్గా బ్యాటింగ్ అవ్వాలి. సో నేనైతే మోస్ట్లీ మన టీమిండియా టాస్ గెలిస్తే ముందుగా బ్యాటింగే తీసుకుంటారు అనుకుంటున్నా. ఇక ఆస్ట్రేలియా రికార్డు విషయానికి వస్తే వాళ్ళకి ఇది సొంత గ్రౌండ్. మొత్తం 116 మ్యాచ్ల్లో కూడా ఆడారు. అండ్ 116 మ్యాచ్లు 67 మ్యాచ్లు గెలిచారు. విచ్ మీన్స్ వాళ్ళకి చాలా మంచి రికార్డు ఉంది. ఇన్ఫాక్ట్ ఆ విన్ పర్సెంటేజ్ ఆల్మోస్ట్ 60 ఉంది. అండ్ లాస్ పర్సెంటేజ్ చూసుకుంటే బిలో 30 ఉంది. సో డెఫినెట్లీ ఆస్ట్రేలియా వాళ్ళకి అయితే ఇది చాలా అచ్చొచ్చిన గ్రౌండ్. దీంతో మనమైతే 2 జట్ల మధ్య ఒక మంచి హోరాహోరీ మ్యాచ్ చూసే అవకాశాలు ఉన్నాయి. ఇక ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ విషయంలో అయితే కాస్త మార్పు వచ్చింది. లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే ఇంకా ఎర్లీగా మ్యాచ్ స్టార్ట్ అయిపోతుంది. సో టెస్ట్ మ్యాచ్ అయితే ఎర్లీ మార్నింగ్ 5 AM స్టార్ట్ అవుతుంది. అండ్ దెన్ సెషన్ టైమింగ్స్ ప్రకారం చూసుకుంటే 12 అయినప్పటికీ డే ఎండ్ అయిపోతుంది. ఎక్స్ట్రా హాఫ్ అన్ అవర్ కలుపుకుంటే 12:30 వరకు గేమ్ ఉంటుంది. సో మీరైతే టెస్ట్ మ్యాచ్ లైవ్లో చూడాలనుకుంటే 5 AM to 12:30 PM షెడ్యూల్ చేసుకోండి. ఇక టీమ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా టీం యొక్క ప్లేయింగ్ 11 ఆల్రెడీ బయటకు వచ్చేసింది. వాళ్ళు అఫీషియల్గా తమ ప్లేయింగ్ 11 అనౌన్స్ చేశారు. సో లాస్ట్ మ్యాచ్తో కంపేర్ చేసుకుంటే వాళ్ళ ప్లేయింగ్ 11లో 2 మార్పులు కనిపిస్తున్నాయి. అండ్ అందులో ఫస్ట్ వన్ చూసుకుంటే వాళ్ళ ఓపెనర్ మెక్సినిన్ పక్కన పెట్టి శామ్ కాన్స్టెస్ని తీసుకొచ్చారు. సో అతనైతే మ్యాచ్ ద్వారా డెబ్యూ చేయబోతున్నాడు. అండ్ దెన్ రెండో చేంజ్ చూసుకుంటే జాస్ హెజల్వుడ్ ఇంజరీ కారణంగా దూరం అయ్యాడు. దీంతో స్కాట్ బోలాండ్ని మళ్ళీ తీసుకొస్తున్నారు. సో ఆస్ట్రేలియా టీం యొక్క ప్లేయింగ్ 11లో అయితే కేవలం 2 మార్పులు మాత్రమే జరిగాయి. మళ్ళీ ట్రావిస్ హెడ్ ఇంజరీ విషయంలో మనం చాలా రిపోర్ట్స్ చూసాం. బట్ ఆస్ట్రేలియా టీంకి అయితే ఈ విషయంలో ఉపశమనం దొరికింది. ట్రావిస్ హెడ్ ఈ టెస్ట్ మ్యాచ్కి అందుబాటులో ఉండబోతున్నాడు. అతనైతే ఆల్రెడీ ప్లేయింగ్ 11లో స్లాట్ అయిపోయి ఉన్నాడు. సో మరోసారి అయితే ఆస్ట్రేలియా టీం తమ బ్యాటింగ్ విషయంలో ట్రావిస్ హెడ్ మీద ఎక్కువ హోప్స్ పెట్టుకుంటారు. అలాగే లాస్ట్ మ్యాచ్లో స్మిత్ కూడా మంచి ఫామ్లోకి వచ్చాడు. మళ్ళీ ముందు చెప్పుకున్నట్టు వాళ్ళు ఈ మ్యాచ్లోకి శామ్ కాన్స్టెస్ని తీసుకొచ్చారు. సో ఇతనైతే ఒక అగ్రెసివ్ బ్యాట్స్మెన్. రీసెంట్గా మన టీమిండియాతో ప్రాక్టీస్ మ్యాచ్లో సెంచరీ కూడా కొట్టాడు. బట్ ఇని వాళ్ళ బ్యాటింగ్ విషయంలో ఇంకా టాప్ ఆర్డర్ నుంచి ఎక్కువ రన్స్ రావాలి. ఎస్పెషల్ ఉస్మాన్ కౌజీ సిరీస్లో సరిగ్గా ఆడలేదు. అలాగే లబుషేన్ చూసుకున్న ఒక 50 తప్పితే ఇంకా ఏమీ చేయలేదు. ఈవెన్ మిచెల్ మార్ష్ కూడా బ్యాట్తో పెద్దగా రాణించలేకపోతున్నాడు. సో ఆస్ట్రేలియా టీం ఎక్కువగా ట్రావిస్ హెడ్ మీద డిపెండ్ అవుతున్నారు. అండ్ అతనితోటి స్టీవ్ స్మిత్ మరియు అలెక్స్ కారీ ఇద్దరు కాస్త కూస్త మంచి బ్యాటింగ్ చేస్తున్నారు. కానీ బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం చాలా డెడ్లీగా కనిపిస్తుంది. మెయిన్లీ మ్యాచ్లోకి స్కాట్ బోలాండ్ వస్తున్నాడు. సో బోలాండ్ అయితే హెజల్వుడ్ కంటే చాలా డేంజరస్ బౌలర్. మెయిన్లీ మన టీమిండియాతో మ్యాచ్ అంటే ఇంకా రిచ్వే బౌలింగ్ చేస్తాడు. సో మరోసారి ఆస్ట్రేలియా టీం యొక్క బౌలింగ్ అటాక్ మన టీమిండియా కంటే బలంగా కనిపిస్తుంది. ఇక మన వాళ్ళ విషయానికి వస్తే అతిపెద్ద ప్రాబ్లం బ్యాటింగ్. సో మన టీమిండియా బ్యాటింగ్ ఈ సిరీస్లో పెద్దగా క్లిక్ అవ్వలేదు. ఆ పెద్ద టెస్ట్ మ్యాచ్ సెకండ్ ఇన్నింగ్స్లో మాత్రమే కాస్త కూస్తూ మంచి బ్యాటింగ్ చేశారు. బట్ తర్వాత మాత్రం మళ్ళీ ఫెయిల్ అయ్యారు. సో మన టీమిండియా మ్యాచ్లు గెలవాలంటే బ్యాటింగ్ బాగా పెర్ఫామ్ చేయాలి. మెయిన్లీ ఎంసీజీ గ్రౌండ్లో విరాట్ కోహ్లీకి చాలా మంచి రికార్డు ఉంది. ఒక సెంచరీతో పాటు 2 50s కొట్టాడు. అలాగే బాల్తో బౌమ్రాకి చూసుకుని గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఈవెన్ ఈ బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచెస్లో కూడా కేఎల్ఆర్కు మంచి రికార్డే కనిపిస్తుంది. చివరిగా అతను సౌత్ ఆఫ్రికాతో 2 బాక్సింగ్ డే టెస్ట్ మ్యాచ్లు ఆడాడు. అండ్ టీవీ డేట్స్లో మన వాళ్ళు లాస్ట్ 3 ఇయర్స్లో సౌత్ ఆఫ్రికాతో 2 మ్యాచ్లు ఆడారు. అంటే 2 మ్యాచ్లో కూడా కేఎల్ఆర్ సెంచరీ కొట్టాడు. సో ప్రజెంట్ అయితే కేఎల్ఆర్ సిరీస్లో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. బట్ ఆ సెంచరీ అయితే రావట్లేదు. దీంతో మేబీ అతను 3 ఫిగర్ మార్క్ను ఈ మ్యాచ్ ద్వారా అందుకోవచ్చు. ఇక మన టీంలో చేంజెస్ విషయానికి వస్తే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ ఇచ్చారు. అందరి బట్టి చూసుకుంటే మన టీమిండియాలో ఒక మార్పు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది. సో ఆ చేంజ్ ఏంటంటే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఒక ఎక్స్ట్రా స్పిన్నర్తో వెళ్ళాలనుకుంటున్నారంట. విచ్ మీన్స్ నితీష్ రెడ్డిని డ్రాప్ చేసి ఆ ప్లేస్లో సుందర్ని తీసుకురావాలని చూస్తున్నారు. అండ్ ఇదే కనుక చేస్తే ఒక ఆశకాలు అవుతుంది. ఎందుకంటే నితీష్ కుమార్ రెడ్డి సిరీస్లో ఇప్పటివరకు బాగానే రాణించాడు. సో అతన్ని డ్రాప్ చేయడం అనేది కరెక్ట్ కాదు. మెయిన్లో అతను టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్తో కంపేర్ చేసుకుంటే ఎక్కువ రన్స్ కొట్టున్నాడు. సో మన టీమిండియా ఒకవేళ ఎక్స్ట్రా స్పిన్నర్ని తీసుకురావాలనుకుంటే మెయిన్ బ్యాట్స్మెన్ ఎవరో ఒకరిని డ్రాప్ చేయాలి. ఒక స్పెషలిస్ట్ బ్యాటర్ని డ్రాప్ చేయాలి. సో ఈ పాసిబిలిటీలో చూసుకుంటే మన వాళ్ళు శుభ్మన్ గిల్ని డ్రాప్ చేస్తే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్లో ఇంకో విషయం ఉంది. అదేంటంటే రోహిత్ శర్మ మ్యాచ్లో ఓపెనింగ్ చేసే అవకాశాలు ఉన్నాయంట. సో ఒకవేళ రోహిత్ శర్మ కనుక ఓపెనింగ్ చేస్తే ఆటోమేటిక్గా కేఎల్ఆర్ నెంబర్ 3లో ఆడతాడు. దీంతో శుభ్మన్ గిల్కి ఇంకా టాప్ ఆర్డర్ ఆడే ఛాన్స్ ఉండదు. ఇన్ఫాక్ట్ అదే రిపోర్ట్లో కేఎల్ఆర్ నెంబర్ 3లో బ్యాటింగ్ చేస్తాడని కూడా ఉంది.
సో దీంతో శుభ్మన్ గిల్ నెంబర్ 6 ఆడించే కంటే అతని ప్లేస్లో నితీష్ రెడ్డిని ఆడించి సుందర్ని తీసుకుంటే సరిపోతుంది. అండ్ ఇలా చేయడం వల్ల నితీష్ రెడ్డిని అప్ ది ఆర్డర్ పంపినట్టు ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకి బౌలింగ్ ఆప్షన్స్ కూడా పెరుగుతాయి. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే మన వాళ్ళు గిల్ని డ్రాప్ చేస్తారా? సో నేను అడిగితే ప్రజెంట్ ఫామ్ ప్రకారం నితీష్ రెడ్డిని కంటిన్యూ చేస్తేనే బెటర్ అనుకుంటున్నా. ఎందుకంటే అతను డౌన్ ది ఆర్డర్ చాలా బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అదే గిల్కి చూసుకుంటే ఓవర్సీస్లో ఎటు తిరిగి మంచి రికార్డు లేదు. మెయిన్లీ మనకి డౌన్ ది ఆర్డర్ రిషబ్ పంత్ సరిగ్గా ఆడట్లేదు కాబట్టి నితీష్ రెడ్డి అగ్రెసివ్ రోల్ తీసుకుంటున్నాడు. సో దీంతో నేనైతే పర్సనల్గా ఒకవేళ మన వాళ్ళు ఖచ్చితంగా రెండో స్పిన్నర్ ఆడించాలనుకుంటే అప్పుడు గిల్ని డ్రాప్ చేసి సుందర్ని తీసుకురావాలి. అలా కాకుండా నితీష్ రెడ్డిని డ్రాప్ చేస్తే చాలా అన్ఫేర్ కాల్ అవుతుంది. ఎనీవే ఏ మార్పులు చేసినా చేయకపోయినా మన టీమిండియా బ్యాట్స్మెన్ అయితే బాగా పెర్ఫామ్ చేయాలి. మెయిన్లీ కెప్టెన్ రోహిత్ మరియు కోహ్లీ వీళ్ళిద్దరు బ్యాట్స్ నుంచి ఎక్కువ రన్స్ రావట్లేదు. అలాగే రిషబ్ పంత్ని చూసుకుని సిరీస్లో చాలా వరకు సైలెంట్ చేస్తారు. సో మనకి ఇప్పటివరకు సిరీస్లో ఎక్కువగా రన్స్ రాహుల్ మరియు నితీష్ రెడ్డి వీళ్ళ బ్యాట్స్ నుంచే వచ్చాయి. కన్సిస్టెంట్గా పెర్ఫామ్ చేశారు. అండ్ వీళ్ళకి తోడు జైస్వాల్, కోహ్లీ మరియు జడేజా ముగ్గురు కూడా ఒక్క ఇన్నింగ్స్లో మెరిశారు. కానీ మన టీమిండియాకి అయితే ఇవి సరిపోవు, ఇంకా పెద్ద ఇన్నింగ్స్లు రావాలి. మన బ్యాట్స్మెన్లో కనీసం ముగ్గురైనా బాగా ఆడితేనప్పుడు మ్యాచ్ గెలిచే అవకాశాలు పెరుగుతాయి. ఇక బౌలింగ్ విషయానికి వస్తే బుమ్రాకి తోటి లాస్ట్ మ్యాచ్లో కాస్త మెరుగైన పెర్ఫార్మెన్స్ వచ్చింది. మెయిన్లీ సెకండ్ ఇన్నింగ్స్లో ఆకాశ్దీప్ మరియు సిరాజ్ ఇద్దరు చాలా బాగా బౌలింగ్ చేశారు. బట్ నేను అడిగితే మన వాళ్ళు ఈ మ్యాచ్లో బుమ్రాకి తోడుగా కొత్త బాల్ని ఆకాశ్దీప్కి ఇవ్వాలి. ఎందుకంటే ఆకాశ్దీప్ కొత్త బాల్తో బ్రిలియంట్గా బౌలింగ్ చేయగలడు. ఇన్ఫాక్ట్ అతని స్ట్రెంత్ అది, న్యూ బాల్ని బాగా స్వింగ్ చేస్తాడు. సో సిరాజ్ ఎడి తిరిగి ఏ పేజీలైనా సరే బౌలింగ్ చేయగలడు. కానీ ఆకాశ్దీప్ తీసుకుంటే అతని స్ట్రెంత్ ఎక్కువగా న్యూ బాల్తో బౌలింగ్ చేయడం. దీంతో ఈసారి మన కెప్టెన్ బుమ్రాకి తోడు ఆకాశ్దీప్కి కొత్త బాల్ ఇస్తే బాగుంటుంది. అలాగే ట్రావిస్ హెడ్ కూడా మన వాళ్ళు చాలా మంచి ప్లాన్ వేయాలి. ఎస్పెషల్లీ ఆస్ట్రేలియా టాప్ ఆర్డర్ని తొందరగా వచ్చేసి అతను ఎర్లీగా బ్యాటింగ్ వచ్చేలా చేయాలి. ఎందుకంటే కొత్త బాల్ ఆడేందుకు ట్రావిస్ హెడ్ ఇబ్బంది పడుతున్నాడు. అలాగే మన వాళ్ళు అతను బ్యాటింగ్ రాగానే ఈజీ రన్స్ ఇవ్వకూడదు, టైట్ ఫీల్డింగ్ పెట్టాలి. తను ఫస్ట్ 10 రన్స్ కొట్టాలంటే ఎక్కువ రిస్క్ తీసుకోవాలి అనే సిచ్యువేషన్ క్రియేట్ చేయాలి. అలా కాకుండా అతను బ్యాటింగ్ రాగానే మన కెప్టెన్ డిఫెన్సివ్ ఫీల్డ్ పెట్టేస్తే అతను ఈజీగా క్రీజ్లో సెట్ అయిపోతాడు. సో మన వాళ్ళైతే ట్రావిస్ హెడ్ విషయంలో కాస్త జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాలి. అండ్ ముందు చెప్పుకున్నట్టే బ్యాటింగ్ విషయంలో కనీసం ముగ్గురు ప్లేయర్స్ అని 50+ స్కోర్స్ కొట్టాలి. అప్పుడే మన టీమిండియాకి మ్యాచ్లు గెలిచే అవకాశాలు పెరుగుతాయి. చూడాలి మరి మన టీమిండియా మ్యాచ్లు గెలిచి సిరీస్లో ముందడుగు వేస్తారా లేదనేది.